రేర్ కేస్ జరిగింది కిమ్స్ అవీరాలో. దాని గురించి చెప్పడానికి, ఈవిడ పేరు ఆదినారాయణమ్మ. ఈవిడ మాకు 1.5 months బ్యాక్ సివియర్ హెడేక్, తర్వాత వాకింగ్ డిఫికల్టీ అండ్ ఈ కంప్లైంట్స్తో వచ్చారు. ఈ హెడేక్ చాలా సివియర్గా ఉండడం వల్ల డైలీ యాక్టివిటీస్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఎంఆర్ఐ చేస్తే ఆమెకు బ్రెయిన్లో ఒక ట్యూమర్ బయటపడింది, టెంటోరియల్ లీజన్. ఎందుకు ఆ లీజన్ అంత ప్రాబ్లం అంటే దాని లొకేషన్, అది బ్రెయిన్ డెప్త్స్లో ఉంటుంది. సో యూజువల్గా దాన్ని తీయాలి అంటే సర్జికల్ ఎక్స్పర్టీస్ కావాలి అండ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది. సో మనకు కిమ్స్ అవీరాలో కావాల్సిన లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్పర్టీస్ అంతా ఉంది కాబట్టి ఇక్కడే చేస్తాము అని చెప్పాము. వాళ్ళు యాక్చువల్గా బెంగళూరు అంతా ఎంక్వైరీ చేసి వచ్చి ఫైనల్గా ఇక్కడ చేయించుకుంటామని చెప్పి వచ్చారు. సో ఆమెకు వెనక వైపు నుంచి కొంత ఎముక తీసేసి బ్రెయిన్ డెప్త్స్లోకి వెళ్ళి ఏదైతే ట్యూమర్ ఉందో అంతా తీసేసాము. సో ఆపరేషన్ తర్వాత ఆవిడ 1 నెలన్నర తర్వాత ఇప్పుడు అన్ని యాక్టివిటీస్ చేసుకోగలుగుతున్నారు. కంప్లీట్గా సిమ్టమ్స్ అన్నీ రిజాల్వ్ అయిపోయాయి. ఆమె రోజువారీ పనులు, ఇంట్లో పనులు అన్నీ ఆవిడే చేసుకోగలుగుతున్నారు. సో ఇటువంటి కాంప్లికేటెడ్ కేసెస్ మేనేజ్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ మన దగ్గర ఉన్నాయి, కిమ్స్ అవీరాలో ఉన్నాయి. ఒక డెడికేటెడ్ ఐసీయూ ఉంది న్యూరో సర్జరీకి, న్యూరో ఇంటెన్సివిస్ట్ ఉన్నారు. ఏం ప్రాబ్లం వచ్చినా కూడా రౌండ్ ద క్లాక్ మేనేజ్ చేయడానికి డాక్టర్స్ ఉన్నారు. కన్సల్టెంట్ న్యూరో సర్జన్. సో న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ ఇన్ కిమ్స్ అవీరా హాస్పిటల్, మేమిద్దరం డాక్టర్స్ ఉన్నాం మెయిన్గా. మై సీనియర్ కోలీగ్ డాక్టర్ అనిల్ అండ్ డాక్టర్ మురళి, నేను. సో మెయిన్గా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి, ఈ కేసు గురించి చెప్పడానికి గల మెయిన్ ఉద్దేశం, ఇందాక సార్ చెప్పినట్టుగా కొంత కాంప్లికేటెడ్ కేసు ఇది. సో రెగ్యులర్గా ప్రైవేట్ సెటప్స్లో కానీ ఎక్కడ అంత ఈజీగా చేయలేరు ఎవరు. సో సక్సెస్ఫుల్గా ఈ కేసు మన మీడియా కవరేజ్ ద్వారా మన గురించి, మా డిపార్ట్మెంట్ గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి వాళ్ళు మనల్ని ఓపీలో అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అప్రోచ్ అయిన తర్వాత ప్రాపర్గా ఎవాల్యుయేషన్ అంతా చేస్తున్నాము. సో వాళ్ళకి ప్రోస్ అండ్ కాన్స్, సర్జరీ వల్ల వచ్చే డిఫికల్టీస్, సర్జరీ వల్ల వచ్చే అడ్వాంటేజెస్, వదిలేటి చేయకపోవటం వల్ల వచ్చే డిఫికల్టీస్ అన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఆవిడ కొడుకు వాళ్ళందరూ కూడా వచ్చినారు అప్పుడు. సో వాళ్ళు కూడా వెల్ ఎడ్యుకేటెడ్. సో దే అండర్స్టూడ్ ఆల్ ద టర్మ్స్ అండ్ ఇదన్ని కండిషన్స్ అన్ని అర్థం చేసుకున్నారు. సో దే ట్రస్టెడ్ అస్ అండ్ షీ గాట్ అడ్మిటెడ్ ఇన్ అవర్ హాస్పిటల్. అండ్ వన్ ఫైన్ డే వీ ఆపరేటెడ్ హర్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. పోస్ట్ ఆపరేటివ్గా కూడా మళ్ళీ స్కాన్ చేసి చూస్తున్నాము. సో స్లోగా, గ్రాడ్యువల్గా షీ రికవర్డ్ అండ్ ఆల్ ద సిమ్టమ్స్ గాట్ సబ్సైడెడ్. సిమ్టమ్స్ అన్నీ తగ్గినాయి. పేషెంట్ గాట్ బ్యాక్ టు హర్ నార్మల్ లైఫ్. కడప జిల్లా కొండాపురం సార్ మాది. తలనొప్పితో నేను చాలా ఇబ్బంది పడతాను సార్. అంత లెక్కలు చూపించుకొని ఎక్కడ కూడా బాగా కాలేదు. ఇక్కడ తెలిసి ఇక్కడ వచ్చినాము. మురళి సారు, అనిల్ సారు నాకు బాగా సేవ్ చేసినారు, నన్ను బాగా చూసుకున్నారు. నేను బాగుండా సార్ ఆరోగ్యంగా.